బిల్డింగ్ ఓకే. అత్తే ఎక్కడికి వెళ్తున్నాం అత్త మనం? చర్చికి. హ్యాపీ చూడగానే సత్తది. హల్లెలూయా. అద్విత అదేంటి చెప్పాడు సైడ్, రైట్ సైడ్ ఏమో. నీకే వందనం. In 400 meters, make a U-turn. Make a U-turn. 200 meters, turn left onto Chopper Layout Road. హాయ్ దేబరా, ప్రైజ్ లార్డ్. In 500 meters, take the ramp to narrow outer road. చర్చికి వెళ్తున్నాం. Take the ramp to narrow outer ring road. Continue on narrow outer ring road for 3 kilometers. చర్చి ఇటువైపు ఉండటం వల్ల మనం ఇటు వెళ్ళగలుగుతున్నాం. రోజు బిల్డింగ్లు చూస్తున్నాం. చర్చికి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అవునా? అవును, చాలా బాగున్నాయి అద్దాల మేడం. కానీ దేవుని రెండో రాకడ ఇప్పుడు భూకంపాలు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి కదండి. నాకు ఇవన్నీ చూసినప్పుడు అవి గుర్తొస్తుంది. ఇలా కొంచెం కదిలితే చాలా అన్నీ పడిపోతాయి కదా, ఎంత పెద్ద కట్టినా కూడా కదండి. దేవుడి ఊపిరి వదిలితే అలా అయిపోద్దంట, భూమి కదిలిపోద్దంట. ఇక్కడ భూమికి పునాదులు వేసిన దేవుడు కదా, సో దేవుడు జస్ట్ ఊపిరి ఇట్లా అక్కడ వదిలితే చాలంతే. దైవం ఎవరు ఇష్టమునలేనే లేరు, పరమ తండ్రి నీకే వందనా. In 600 meters, use the left 2 lanes to take the exit toward Nanakrambudha Financial District. Okay, ma'am. Okay, good. Use the left 2 lanes to take the exit toward Nanakrambudha. In 600 meters, at the roundabout, take the 3rd exit onto Narsing Nanakrambudha Service Road.
roundabout onto Narsing Nonakrambuda Service Road. నానక్రామ్ విలేజ్ గచ్చిబౌలి ఒకప్పుడు చిన్నది ఇంత విలేజ్ గచ్చిబౌలి ఒకప్పుడు విలేజ్ Narsing Nonakrambuda Service Road. ఆ గచ్చిబౌలి అండర్లో ఈ నానక్రామ్ కూడా అనేది ఒక విలేజ్ ఇప్పుడు ఎంత మారిపోయింది. వారారు ఇంకేంటి వారాలు Continue for 2 kilometers. ఒకప్పుడు మన జీవితాలు కూడా పాపపు జీవితాల్లాగా ఉండేవి, ఎవరికి ఉపయోగకరంగా లేకుండా ఉండేవి. అలాంటిది ఇప్పుడు చూస్తే అనేకులు మనం చూసి ఎంతగానో ఇన్స్పైర్ అవుతున్నారు. అంతే దేవుడు అది అనేకులు చూసేది మళ్ళీ ప్రేయర్ లైఫ్ని మన మామూలుగా లైఫ్ కంటే కూడా ప్రేయర్ లైఫ్ ఎక్కువ చూస్తున్నాడు. మామూలు లైఫ్లో చూస్తే కూడా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదము మనం పెట్టి పంచుకున్న సాక్ష్యం ఉంది కదా. మనం వెళ్తున్న కారులో ఒకప్పుడు కారు అనేది మనకి ఎట్లుండేది అంటే అందరం ద్రాక్ష పండులా ఉండేది. నేను అంతే అనుకున్నాను, అందరం ద్రాక్ష పండు కదా మన వల్ల కాదులే అని చెప్పి ఊహించుకోవడానికి కూడా భయపడేవాడిని. అలా ఉండేది. ఇప్పుడు ఏకంగా దేవుడు అదే అలాంటి అట్లా మనకి అలా ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా కార్లో తీసుకెళ్తున్నాడు. దట్టు డ్రైవింగ్ కొత్తగా వచ్చినప్పుడు కారు నేర్చుకున్నప్పుడు కొత్త కారు కదా, అప్పుడు ఎక్కువ డ్రైవింగ్ కూడా రాదు, ఎక్కువ ఏదో పర్ఫెక్ట్గా రాదు, పూర్తిగా రాదు. దీని మీద మళ్ళీ నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు దేవుడు. అదంతా కూడా దేవుడి కృప వల్ల అట్లా నాలెడ్జ్ ఏదో తీసుకొచ్చి ఇట్లా పెడితే నేర్చుకున్న కార్ని. సో దేవుడు అట్లా కార్ నేర్పించేసి ఇప్పుడు ఏ రోడ్ అని కాదు, ఇక్కడ నుంచి ఒప్పుకుంటాలి ఒక మనం మనుషులే ఒక గ్రామాన్ని ఇలాగ మార్చగలిగినప్పుడు దేవుడు ఎందుకు జీవితాలు మార్చలేడు? ఆటోమేటిక్ అదే మన జీవితమే ఒక బిల్డింగ్ చూస్తే చెప్పాలి, అదే మాట చెప్పచ్చు మనం. బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ చూస్తే అవును, అది ఒకప్పుడు ఖాళీ ప్లేస్ అంటే ఇట్లే ఖాళీ ప్లేస్ లా ఉండేది కదా. అవునవును. ఇది మళ్ళీ పల్లెటూరు, మామూలుగా మన ఊర్లో పల్లెటూరు ఉంది. ఈ బిల్డింగ్ కొన్నట్టుగా మన ఊర్లో పోయి పల్లెటూరులో కొనొచ్చా? అయితే మన పల్లెటూరులో కొనే డబ్బులకి ఈ బిల్డింగ్ వస్తాయా? పల్లెటూరు లేకుండా అమ్మేస్తా, ఇక్కడ వస్తుందా బిల్డింగ్ ఒకటి, ఈ బిల్డింగ్ కొనే చోట రాదు కదా. ఒక నెంబర్ రాదు. కానీ దీన్ని మార్చింది ఎవరు, దీన్ని రేటు పెంచింది ఎవరు? మన మనుషులే. ఇంత రేటు పెరగడానికి కారణం ఏంటి? ఈ బిల్డింగ్ డెవలప్మెంట్స్ అన్ని చేసింది గవర్నమెంట్ నుంచి చేసినవి అన్ని సపోర్ట్ అట్లా. సో ఇక్కడున్న గవర్నమెంటే ఇంత చేయగలితే, ఇక్కడున్న ప్రభుత్వం ఇంత చేయగలితే, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఇంకెంత చేయగలుగుతారు అనేది మనం ఆలోచించుకోలేకపోతాం. ఇది చూసినప్పుడు అవి గుర్తొస్తున్నాయి నాకు అట్లా. ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకోవాలంటేనే నాకు తెలిసి 2 కోట్ల నుంచి 3 కోట్ల ఉంటుంది కాస్ట్. ఎందుకు దేనికోసం ఇంత కాస్ట్ పెట్టేదంటే కేవలం ఓవరాల్ ఉంది, ఎమ్మడ మనం వెళ్ళడం ఎక్కడికైనా ఈజీ కమ్యూనిట్ అవ్వచ్చు అనే దానికే కదా. ఇక్కడ ఆఫీసులు కూడా ఉంటాయి కదా, అదే ఉన్నందుకే కదా. అంటే ఈ ఆఫీస్ ఒకటి ఉండి ఓవరాల్ ఉన్నందుకు ఇంత కాస్ట్లీ అవుతే మరి పర్లోక రాజ్యం ఉన్నందుకు దేవుడు సర్వసృష్టి దేవుడు ఉన్నందుకు అక్కడ ఎంత కాస్ట్లీ, అక్కడ ఎంత మంచిది అనేది మనం ఆలోచిస్తే ఆ దానికి ధైర్యంగా దేవుడు డబ్బులు పెట్టాలని పెడితే 100 కోట్లు కొనుక్కోలేవరేమో. అందుకనే దేవుడు తెలిసి కాబట్టి దేవుడికి భూమి అందుకే చాలా మంది ఎవరుతారంటే డబ్బులు ఎందుకు వచ్చినాయి, దేవుడు ఒకటి పేదోడికి డబ్బున్నోడికి ఎందుకు పుట్టించారంటారు. కానీ లాజిక్ చెప్పాలంటే డబ్బులు అనేది మనిషి కనిపెట్టాడు. ఒకప్పుడు వస్తువు మార్పిడి అంతా తెలుసు, మనం చదువుకున్నాం కూడా వస్తు మార్పిడి అని. అప్పుడు ఏంటంటే నా దగ్గర బంగారం ఉంది, నీ దగ్గర వస్తువులు ఉన్నాయి, కూరగాయలు అన్నీ ఉన్నాయి, అవి నాకు ఇచ్చేయి, నాకు బంగారం నాణ్యం ఇస్తా అని నాకు ఇచ్చేయి అని కొనుక్కున్న వాళ్ళు. వస్తు మార్పిడి లాగా ఉండేది. ఆ వస్తు మార్పిడిని తీసేసి మార్చిన ఎవరు? మనిషి. డబ్బుల కిందకి మనిషిలో మోసం, గర్వం ఇవన్నీ ఎక్కువైపోయేసరికి దోచుకుంటున్నారు అమాయకుల దగ్గర. అంతే, అలా దోచుకొని పెద్దవాళ్ళు అయిన తప్ప కొందరు కష్టపడి పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కొందరు తెలివితో పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, కాస్ట్ ధనవంతులు. సో ఏ విధంగా చూస్తే మనిషి తెలివితేనో వీటితోనే మారిన ధనవంతుడు తప్ప. సింపుల్ చెప్పాలంటే ఒకప్పుడు నేను ఈ ఏరియా పేరు విని అప్పుడు కొనుక్కోవచ్చు, మనం ప్లాన్ కొనుక్కోగలిగేవాళ్ళం. కానీ అప్పుడు మనకి సంపాదించే క్యాపబిలిటీ లేనప్పుడు, జాబ్ లేనప్పుడు, ఈ జాబ్ స్టిచ్చింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ కొనుక్కునే క్యాపబిలిటీ వచ్చింది. అంటే మన క్యాపబుల్లో ఉండేది కొనుక్కోవడానికి. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రేట్ ఇంత పెరిగిద్దని. మెయిన్ ఏమంటే అందరూ ఓవరాల్ వల్లే అని, ఓవరాల్ ఉండబట్టి ఎట్లా ఉండబట్టి కంపెనీస్ నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు కేపీఎస్సీ దాటి మేపూర్ పోతుంటే చాలా మంది పల్లెటూరు పోతున్నాం అనుకునేవాళ్ళు, అలా ఫీలింగ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో సంగారెడ్డిని కూడా హైదరాబాద్లో కలిపేద్దాం ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఐఆర్ఆర్ వరకు. సో ఈ డెవలప్మెంట్ చేసిన మనుషులు ఎంతమంది చెప్తారో, డెవలప్మెంట్తో పాటు వీటన్ని చేసిన కూడా మనుషులు. సో
వాళ్ళకంటే తెలివైన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక్కసారి ఊపిరి వదిలితే ఆ భూమి, ఆ బిల్డింగ్ మొత్తం భూమే కదులుతుంది ఆటోమేటిక్ భూకంపం అంటే. సైన్స్ కూడా ఒప్పుకుంటుంది టెక్టానిక్ ప్లేట్స్ అని చెప్పేసి. సో ఆ విధంగా చూసినా కూడా అది కదిలించగలిగేది ఎవరికి ఉంది అంటే ఆటోమేటిక్గా సర్వ సృష్టికర్తకే ఉంటుంది. సో దేవుడిని నమ్ముకుంటే మనం ఇవన్నీ తప్పించుకోవచ్చు. సో దేవుడే నమ్ముకోమని నా ఫీలింగ్. మనకి చూస్తే నాకు అలాంటివి గుర్తొస్తుంటాయి. సో దేవుని తొందరగా నమ్ముకున్నాం ఒక సర్వ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా అండి. ఆయన దగ్గర బాప్తిజం తీసుకున్నాం, ఆయన అడిగి నేను నమ్ముకోండి అన్నాడు ఒకటి, ఇంకోటి బాప్తిజం తీసుకోమన్నాడు, 300 meters. మంచిగా బతకండి అన్నాడు. ఆల్రెడీ అందరూ చాలా మంది థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయి మంచి బతికేస్తున్నారు, డబ్బులు ఎవరికి కావాలంటే దానం చేయడం అన్నీ చేస్తున్నారు. కానీ ముందు 2 పాయింట్స్ చేయట్లేదు. ఒకటి దేవుడు నమ్ముకోవాలి, ఇంకో నిజమైన దేవుడు నమ్ముకోవాలి, ఇంకోటి బాప్తిజం తీసుకోవాలి. 2 తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ మనం మంచి జీవించాం అనుకో, దేవుడు ఆటోమేటిక్ స్వర్గం ఇస్తా అంటాడు కదా. లక్షల కోట్లు పోసినా కూడా రాని ఒక చిన్న చుక్క కూడా కొనుక్కోలేము. అలాంటి ప్లేస్ని దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చేస్తా అంటున్నాడు. ఈ 2 పనులు చేస్తే చాలా అంటున్నాడు. ఆ 2 పనులు పెద్ద కాస్ట్లీ కాదు కదా, ఆ ఇచ్చే కాస్ట్ దాని ముందు. అవును. సో ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకి మన చేతిలో అవకాశం ఉంటుంది. అంతే కదా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం అవకాశం ఉండదు. ఒక్కసారి బస్ ఎక్కిన తర్వాత టికెట్ కొంటాం, దిగేంత వరకు మార్చుకోవచ్చు, ఎక్కడి వరకు దిగొచ్చు అనేది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం, ఈ భూమి అనే దాని మీద ప్రయాణిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఎవరు నిజమైన దేవుడు, ఏది సృష్టి, ఎవరి సృష్టికర్త అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో ఒక్కసారి